విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. హే అమిగోస్, నమస్తే. దిస్ ఇస్ మహి. వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. అండ్ ఫైనల్లీ వెయిట్ ఈస్ ఓవర్. కింగ్ నాగార్జున, డైరెక్టర్ విజయ్ బిన్ని, మ్యూజిక్ బై ఎంఎం కీరవాణి గారు నా సామిరంగా వచ్చేసింది థియేటర్స్ లోకి. నేను ఇప్పుడే జస్ట్ చూడడం జరిగింది. లెట్స్ గో టు ద ఫుల్ రివ్యూ. ఫస్ట్ మోస్ట్ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించిన థింగ్ ఏంటంటే డైరెక్టర్ మన పేషెన్స్ ని టెస్ట్ చేయలేదు అనిపించింది. ఎస్, ఓకే, బట్ నాట్ సూపర్బ్ అని చెప్పలేను. బికాజ్ ఎందుకంటే హై ఎక్స్పెక్టేషన్స్తో అస్సలు వెళ్ళొద్దు. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు ప్రీవియస్ సంక్రాంతికి కూడా మన నాగార్జున గారు తీసుకున్న సేమ్ ఫార్ములా. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ని గ్యాదర్ అయ్యే టైం కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ గ్యాదర్ అయ్యే టైంలో ఫ్యామిలీ మూవీ తీయాలనుకునే ఈ కాన్సెప్ట్ తీసుకున్నారని అనిపించింది అనమాట. వినో ఈ స్టోరీ వచ్చేసి అడాప్టెడ్ బై మలయాళం ఫిలిం అనమాట. పురింజం మరియం జోస్. ఆల్రెడీ ఈ ఫిలిం అక్కడ మంచి టాక్ రావడంతో మన తెలుగులోని కొంచెం రీమేక్ చేయడం జరిగింది. ఇది అఫీషియల్ అన్అఫీషియల్ రీమేక్ అనేది పక్కన పెడితే, బట్ విజయ్ బన్నీ డెబ్యూ డైరెక్టర్ గా వచ్చిన విజయ్ బన్నీ దీనికి ఇంకొంచెం మంచి ట్రీట్మెంట్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. ట్రీట్మెంట్ లెవెల్లో బాగున్నప్పుడే స్టోరీ ప్లాట్ ఇంకా బాగుంటుంది అనిపించింది. ఈ 2.5 hours నేను బాగా ఎంజాయ్ చేసిన ఏదైనా క్రాఫ్ట్ ఉందంటే ఖచ్చితంగా అన్డౌటెడ్లీ నేను చెప్పాల్సింది ఎంఎం కీరవాణి గారు. ఎస్, ఆబ్వియస్లీ మనకు వింటేజ్ వైబ్స్ చూస్తున్నంత సేపు ఫ్రేమ్స్ లో ఎలా కనిపిస్తుందో మనకు సౌండింగ్ తో కూడా అంతే మెస్మరైజ్ చేశారు కీరవాణి గారు. త్రూఅవుట్ ద బీజిఎం వరకు వాట్ ఐ ఫెల్ట్ అంటే మనం విలేజ్ లో నేచురల్ గా యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, సో విలేజ్ లో మనకి ఏ అయితే సౌండింగ్స్ వినిపిస్తాయో అది మూవీ అంతా కంటిన్యూ చేసేలాగా ఎంఎం కీరవాణి గారు చాలా శ్రద్ధ తీసుకున్నారు అనిపించింది అనమాట. అండ్ అందుకే సౌండింగ్ బాగుందని నేను బాగా చెప్తున్నాను. మూవీ ఎక్కడైనా బాగా హైలైట్ అనిపించిందా అంటే ఆ సౌండింగ్ వల్లే. కమింగ్ టు విజయ్ బిన్ని, మూవీ ప్లాట్ ని రివీల్ చేయడానికి అసలు మెయిన్ కాన్సెప్ట్ లోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నాడు అనిపించింది. అండ్ స్టార్టింగ్ నుంచే లిటిల్ బిట్ లవ్ స్టోరీ అనేది ఎక్కువ లాగింగ్ అనిపించింది అనమాట. నాగార్జున గారు లవ్ స్టోరీని ఇంట్రడ్యూస్ చేయడం. బట్ థింగ్ ఏంటంటే ఐ వాంట్ అప్రిషియేట్ నాగార్జున గారు స్టిల్ ఎంత యంగ్ లుక్ మెయింటైన్ చేశారంటే హౌ మ్యాన్ చాలా బాగా అనిపించింది. ఇప్పటికీ ఆయన ఆ చరిష్మా కానీ అది మాత్రం బాగా మెయింటైన్ చేశారనిపించింది. ఇన్ఫ్యాక్ట్ కొన్ని పాయింట్ ఆఫ్ లో నాకు ఏమనిపించింది అంటే ఈ లవ్ స్టోరీ మేబీ నాగ చైతన్య గారికి పడుంటే ఎలా ఉందినో అని ఒక ఆలోచన వచ్చింది అనమాట. డైరెక్టర్ నాగార్జున గారి ఫ్యాన్ బేస్ ని ఉద్దేశించి త్రూఅవుట్ ద స్టోరీలో కొన్ని హై మూమెంట్స్ బాగానే ప్రాపర్ గా సెటప్ చేశారు. బట్ ఇన్ఫాక్ట్ ద స్టోరీ లైన్ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఇంకా బాగుంది అనిపించింది. ఇంటర్వెల్ సీన్ కానివ్వండి, క్లైమాక్స్ సీన్ కానివ్వండి, హీరోయిన్స్ అన్ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేశాడు విజయ్ బిన్ని. అందులో మాత్రం సూపర్ గా సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. బట్ నరేష్ గారు మాత్రం మెయిన్ పిల్లర్ ఆఫ్ ద మూవీ అని చెప్పొచ్చు. కొన్నిసార్లు హీరోని ఓవర్ షూట్ చేసే క్యారెక్టరైజేషన్ నరేష్ గారికి బాగా పడిందని చెప్పొచ్చు. అది మాత్రం విజయ్ బన్నీ ఇంకొంచెం బాగా చూసుకుంటే బాగుంది అనిపించింది. త్రూఅవుట్ ద ఫిలిం ఎక్కడైనా ప్రాపర్ గా కామెడీ అనిపించిందంటే అది ఓన్లీ అల్లరి నరేష్ గారి వల్ల మాత్రమే. స్టోరీ విషయానికి వస్తే కిట్టయ్య అనే క్యారెక్టర్ ఒక అమ్మాయిని లవ్ చేయడం అండ్ ఆ లవ్ చేసిన అమ్మాయికి విలన్ ఎలా దక్కించుకుంటాడు అనేది ఒక స్టోరీ లైన్. ఈ మధ్యలో వచ్చే విలేజ్ ఇష్యూస్ అన్ని కవర్ చేస్తూ ప్లాట్ పాయింట్ బాగానే రాసుకున్నారు. బట్ థింగ్ ఏంటంటే ఈ ప్లాట్ని ఇంకొంచెం టైట్గా ఫిట్ చేస్తుంటే బాగుంది అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అక్కడక్కడ కొన్ని వన్ లైనర్స్ పేలే కానీ నా సామిరంగా అనేంత టైటిల్కి జస్టిఫికేషన్ ఈ స్టోరీ కాదనిపించింది. అండ్ పుల్ ఆఫ్ చేసిన రోల్ అయితే నాగార్జున గారు ఎక్స్ట్రీమ్ ఎనర్జీ కనిపించింది. అండ్ ఆయన ఫైట్ సీన్స్ కానివ్వండి, ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, కొన్ని వాటిల్లో హై మూమెంట్స్ ఎక్కడైనా అనిపించాయంటే అది ఓన్లీ ఫర్ నాగార్జున గారి వల్లే. సర్ప్రైజింగ్లీ యాంటాగనిస్ట్ షబీర్ అయితే చించేశాడు మ్యాన్. లైక్ ఎవరైతే సర్పట్టా ఫిల్మ్ చూసారో షబీర్ క్యారెక్టర్ అక్కడ రోజ్ క్యారెక్టర్ చేశారనమాట. ఆ ఫిలిం కి ఒక టైప్ అయితే ఈ ఫిలిం లో ఆయన క్యారెక్టరైజేషన్ చాలా బాగా అనిపించింది. బికాస్ ఎందుకంటే మనకు యాంటాగనిస్ట్ ఎంత పవర్ఫుల్ గా ఉంటే, ఎంత సైకిక్ గా బిహేవ్ చేస్తే మనకి హీరో డామినేట్ చేసినప్పుడు అంత బాగా అనిపిస్తుంది. సో ఆ విషయంలో షబీర్ క్యారెక్టర్ అయితే చాలా బాగా అనిపించింది. సో ప్రొటాగనిస్ట్ ఎక్కడైనా పవర్ఫుల్గా అనిపించాలంటే యాంటాగనిస్ట్ కూడా చాలా పవర్ఫుల్గా అనిపించాలి. అందుకు షబీర్ వాజ్ సూపర్ అనిపించింది. అండ్ క్యాష్ చేసిన బిన్నీ మాత్రం హైలైట్ అనిపించింది ఈ పాయింట్లో. ఫైనల్గా ఇంత ఆలోచించి సినిమాకి వెళ్ళేదానికన్నా ఒకవేళ ఈ సినిమాకి వెళ్ళొచ్చా వద్దా అని చెప్పాలనుకుంటే సింపుల్గా నేను చెప్పేది ఫ్యామిలీ మెంబర్స్తో ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన సినిమాయే ఇది. అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందికరమైన సీన్స్ ఉన్నా కానీ అది హ్యాపీ మూమెంట్స్తోని, చెరిష్ మూమెంట్స్తోని మనం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయగలిగే సినిమా అలాగానే చెప్పొచ్చు. కొన్ని హిలేరియస్ సీన్స్ అయితే బాగానే పండాయని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్లో వచ్చే థియేటర్ సీన్ కానివ్వండి, అండ్ అలానే అల్లరి నరేష్ చేసే కొన్ని వన్ లైనర్ కామెడీస్ కానివ్వండి, అవి చాలా బాగా అనిపించాయి అనమాట. మేబీ ఆ వీటి సీన్స్ వల్ల మిగతా ప్లాట్ పాయింట్స్ చాలా డల్గా అనిపించినా సరే ఫస్ట్ హాఫ్ అలా సాగిపోయి సెకండ్ హాఫ్లో కొన్ని హై మూమెంట్స్ వల్ల సినిమా ఓవరాల్గా పండగ సినిమా అనిపిస్తుంది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు ఖచ్చితంగా వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన సినిమా అని నాకైతే అనిపించింది. అయితే బాగుందా బాగాలేదా అని చెప్పాలనుకుంటే బాగుంది అని ఇది అనుకుంటే, బాగాలేదు ఇది అని అనుకుంటే ఎస్ మధ్యలో యావరేజ్గా సినిమా అయితే ఉంది. సో దట్స్ ఇట్ గైస్. మీరు చూసినట్లయితే మూవీ మీ కామెంట్ కూడా చెప్పండి. దిస్ ఇస్ ఆర్జే మహేష్ సైనింగ్ ఆఫ్. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని.
Please do subscribe to India Glitz Telugu. హాయ్ దిస్ ఇస్ నిరుపమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hello guys, నేను మీ Annie. Please do subscribe to India Glitz Telugu.